దీక్షలకి ప్రక్షాళన దీక్షలకి లేకపోతే పూజా కార్యక్రమాలకు అందరూ కూడా పూనుకుంటున్నారు. ఇక వైసీపీ అయితే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విల్సన్ గారు, ఇప్పుడు 28వ తారీఖు పాదయాత్రగా తిరుమల నేను వెళ్తాను అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గతంలో తిరుమల వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో నేను దేవుడిని నమ్ముతున్నాను, దేవుడి మీద నమ్మకం ఉంది అంటూ కూడా అన్ని మతస్థులకు సంబంధించి అక్కడ రిజిస్టర్ పెడతారు, దాని మీద సిగ్నేచర్ చేసి కొండ మీదకి వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి డిక్లరేషన్ ఫామ్ లో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు, సిగ్నేచర్ చేయకుండానే వెళ్లారు. మరి ఇప్పుడు 28వ తారీఖు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు జరిగిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెళ్లే ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టవలసిందే అంటూ ఒక రూల్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారా? సంతకం పెడితే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నానని ఒప్పుకోవాలి. ఒకవేళ సంతకం పెట్టకపోతే అన్య మతస్థుడిగా ఒప్పుకోవాలి. అంటే ఎటు తిరిగి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు నొయ్యి వెనక గొయ్యి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినాయి. ఇప్పుడు మనకి చెప్పినట్లు పయావల కేశవ్ మాట్లాడినట్లు సతీ సమేతంగా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సింగిల్ గానే గత 5 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు 28వ తారీఖు? విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన క్రిస్టియన్, ఆయన చర్చికి వెళ్తాడు, పులివెందుల చర్చిలో ప్రార్థన చేస్తాడు. క్రిస్మస్ కో, జనవరికో, లేకపోతే ఈస్టర్ కో ఖచ్చితంగా ఆయన క్రిస్టియను, ఆయన ఫ్యామిలీ అంతా క్రిస్టియను. ఒకసారి క్రైస్తవుడుగా ఆయన చర్చిలో కమిటీ అయిన తర్వాత ఆయన హిందూ మత విశ్వాసాలు నాయని చెప్పడానికి అర్హత లేదు. కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే బాప్టిస్ట్ అయితే ఆయన ముంచడం తీసుకొని ఉంటాడు, నాన్ బాప్టిస్ట్ అయినా ఆయన క్రిస్టియన్ సంగతి అందరికీ తెలుసు. ఆయన సర్టిఫికెట్ లో కూడా ఆయన ఉంటే అక్కడ ఆయన సర్టిఫికెట్ చదువుకుంటే ఆయన క్రిస్టియన్ అని రాసుకోవాల్సింది తప్ప రిలీజియన్ కింద హిందూ అని రాసుకోలేడు. కాబట్టి ఆయన 100% క్రిస్టియనే. అయితే నాన్ క్రిస్టియన్స్ కూడా తిరుమల తిరుపతికి వెళ్ళొచ్చు, వెళ్ళడంలో ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా రాయాలి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చేశాడు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఏళ్లుగా ఆయన చేసింది కూడా మహాపచారమే, అందులో సందేహం లేదు. ఒకళ్ళు వెళ్తే మామూలు వ్యక్తులు వెళ్ళడం వేరు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళడం వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు ఆయన ఆ మతాన్ని అవమానిస్తాడు, ఈ మతాన్ని అవమానిస్తాడు, తానున్న మతాన్ని కూడా అవమానిస్తాడు. ఎందుకంటే క్రిస్టియన్ గా ఎవరు కాదన్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన శారదా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెడతాడు, రాజసేవలు యాగం చేస్తాడు. అంటే ఆయనకి ఏ మతం పట్ల కూడా పరిపూర్ణ విశ్వాసం లేదు. ఆయన మతం ఒకటే, ఆయన అభిమతం ఒకటే, హౌ టు ఎర్న్ మనీ అనేది. అందులో భాగంగానే 4 ఏళ్లుగా మరి తిరుమల తిరుపతి ఒక దివ్యక్షేత్రం. ఎందుకంటే భారతదేశంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒకే ఒక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఆ మాటకు వస్తే ప్రపంచ స్థాయిలో ఉండే భారతీయులు, అదేవిధంగా హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరికీ ఒక పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి. ఆ పవిత్ర క్షేత్రంలో ఒకవేళ తాను తెలిసి చేసే తప్పు, ఆ తప్పుని దేవదేవుడికి క్షమాపణ ఇచ్చే అవకాశం చట్టాలు ఏం చెప్తున్నాయో, ఆగమ శాస్త్రం కావచ్చు, ఇతరత్ర శాస్త్రాలు కావచ్చు, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, అది తెలిసి చేస్తే మాత్రం పెద్ద క్రైమ్, అందులో సందేహం లేదు. ఒకళ్ళు తెలియకుండా చేస్తే తెలియకుండా చేయడానికి డబ్బే కారణమా? తెలియకుండా ఎందుకు చేశారు? డబ్బు మీద వ్యామోహంతో అయ్యూ సుబ్బారెడ్డి చేశాడా, లేకపోతే కరుణాకర్ రెడ్డి చేశాడా, ఎవరు చేశారు అనేది ఒకటి. తర్వాత నందిని విల్సన్ గారు తెలియకుండా జరిగింది అని చెప్పే అవకాశాలు ఎంత వరకు ఉంటాయని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రధాన అర్చకులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు కూడా గతంలో ఎన్నోసార్లు మేము హెచ్చరించాము అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. నేను అక్కడికే వస్తున్నాను. తెలియకుండా చేసే అవకాశం లేదు. ఎందుకంటే నందిని ఆయిల్ నూనె అనేది, నెయ్యి అనేది చాలా వాల్యుబుల్. అది దశాబ్దాలుగా వాడుతున్నారు, తరతరాలు వాడుతున్నారు. అటువంటి వారసత్వ సంపద ఉన్న నెయ్యినే వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత తగ్గిపోయింది ధర అంటే ఆ తగ్గిన దాంట్లో ఏం వాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ వాడుతున్నారు అనే దగ్గర ఖచ్చితంగా ఏదైతే వెరిఫై గత 4 ఏళ్ళకి కంపెనీ సప్లై చేసిందో ఆ కంపెనీ నాణ్యతను బట్టి పరీక్షించాల్సిన అవసరం ఉంది. అవన్నీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఆ స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఇప్పుడు నేచురల్ గా నెయ్యి క్వాలిటీ అక్కడ తయారు చేసే వాళ్ళందరికీ తెలిసిపోద్ది. మీరు ఇంట్లో నెయ్యి తయారు చేసినా నూనె ఎక్కువ పోస్తున్నామా, నెయ్యి ఎక్కువ పోస్తున్నామా,
ఏ కంటెంట్ ఎక్కువ వస్తుందో మనకు అంచనా ఉంటుంది, కాకపోతే ఆ తేడా మనకు తెలిసిపోద్ది. కానీ ఇటీవల కూడా నేను చాలా సార్లు చూశాను, ఆ నెయ్యికి అంతకుముందున్న సోయోగం లేదు. నెయ్యి అనేది అది ఆ లడ్డు అనేది చాలా తొందరగా పాడైపోతున్న పరిస్థితి ఉండేది. గతంలో వారం 10 రోజులు కూడా పెట్టుకొని తినేవాళ్ళు, దేవప్రసాదంగా గౌరవంగా దాన్ని ఆరగించేవాళ్ళు. కానీ వచ్చిన ఆ లడ్డు అంతా కూడా బూజు పడుతుందని, లేకపోతే ఎక్కువ కాలం ఉండడం లేదనేది కంప్లైంట్స్ వస్తున్నాయి, గత చాలా కాలంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ క్రైమ్ జరిగింది. దొంగ అరిచినట్టు మేము యాత్రలు చేస్తాము అంటే అదేదో సామెత లాగా ఉంటది. మరి ఆ ఎలుకలు తిన్న పిల్లిగాడ పోయి యాత్ర పోయినట్టుగా ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు దారుణాలు ఎన్ని ఉంటే అది స్పష్టంగా కనబడతా ఉంటే మేము మళ్ళీ యాత్రల పేరుతో ప్రజలు మెప్పెట్టాలనుకుంటే అది పెద్ద క్రైమ్, అందులో డౌట్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ తప్పు ఒప్పుకుంటే ఆయనకి కొంత శిక్ష తగ్గుతుంది. లేదు అనుకుంటే వైవి సుబ్బారెడ్డికో లేకపోతే మిగతా వాళ్ళకో లేకపోతే చైర్మన్ ఉన్న వాళ్ళకో లేకపోతే ఈవోలకో వీళ్ళందరికీ కూడా శిక్ష పాత్రలు అవుతారు. ఇప్పుడు ఇది ఒక సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే కమిటీలో ఉన్న వాళ్ళ మెంబర్స్ కి ఎవరికైనా పవర్స్ ఉన్నాయా, వాళ్ళు తెలివి చేశారా? కమిటీ మెంబర్స్ కి ఆ మాత్రం తెలియదు. 1500 నెయ్యి 350కి వస్తుందంటే మరి ఎలా వస్తుంది అనేది ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు మెంబర్స్ ఎలా అవుతారు? కాబట్టి అక్కడ ఉండే మెంబర్స్ కూడా ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే మాకు తెలియదంటే వాళ్ళ కమిటీ అవ్వాలి. ఇప్పుడు ఆ కమిటీ ఇది పరిస్థితి, ఆ రోజు మమ్మల్ని మగ్గుపెట్టారు అనేది వాళ్ళు చెప్పాలి. చెప్పి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. లేకపోతే వాళ్ళు ఏ పదవిలోనో వాళ్ళు దిగడమే కరెక్ట్. ఎందుకంటే ఈరోజు గతంలో దేవదేవుడికి మెంబర్స్ గా ఉన్న వాళ్ళు ఈరోజు రకరకాల పదవులు ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండా చేస్తే ఆ రోజు తెలియలేదు అని నమస్కారం పెట్టచ్చు. కానీ ఈ రోజు ఆ కమిటీ మెంబర్లలో చాలా పదవులు ఉన్న వాళ్ళు కానీ ప్రస్తుత కమిటీ బాధ్యతలు కావాలనుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి పవిత్రతని ఎవరు పాడు చేస్తే తప్పే. తర్వాత ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అసలు బంగారం ఉందా లేదా అక్కడ, ఈ తర్వాత అక్కడ వెండి ఉందా లేదా, అక్కడ స్వామివారికి సంబంధించిన అన్ని ఆభరణాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో తేవాల్సిన అవసరం ఉంది. ఇచ్చి మరి ఖచ్చితంగా ఆ లిస్టు మొత్తం కూడా పరకామణిలో ఉండే లిస్టు మొత్తం కూడా ప్రజలకు ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రహస్యంగా పెడితే మాత్రం అది దేవదేవుడిని కూడా మనం మోసం చేసినట్టు. అఫ్ కోర్స్ రక్తం కక్కుని చస్తారు వగేర అంటున్నారు. రక్తం కక్కుని ఇప్పుడు చస్తారో తెలియదు, కానీ చట్ట ప్రకారం భారతీయ రాజ్యాంగం ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మీరు తప్పు చేస్తే ఆ తప్పుని మీరు ఖచ్చితంగా ఆ శిక్షకి మీరు ఖచ్చితంగా పాత్రులు. కాబట్టి మీ పట్ల శాపనార్థాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. రక్తం కలుపుకొని చేస్తారంటే ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు కదా. అందుకని ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే యంత్రాంగం కానీ తప్పు ఎవరైనా చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళ పట్ల స్పష్టమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. మేము జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కార్యక్రమం చేశాము. మేమంటామంటే ఇది ఒక ఆంధ్రుల ఆత్మగౌరవం మాత్రం విషయమే మాత్రం కాదు, మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉండే మరి మొత్తం హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా అవహేళన చేసినట్టు ఆ పంది కావచ్చు లేకపోతే చేప కావచ్చు ఇవన్నీ ఆ లడ్డూలో ఉండాలని ఎవరు కోరుకో, ఆ కొవ్వు గానీ ఉండాలి కోరుకో. పూలిషిగా పంది కొవ్వు కాస్ట్ ఎక్కువ నెయ్యి కంటే అని చెప్పని అర్థమైపోయింది. ఒక్క సెకండ్ 1500 అంటే ఎంత అబద్ధాలు చెప్తారంటే అడ్వకేట్ జనరల్ గా ఉన్నాయన 1500 రూపాయలు ఉంది కేజీ పంది కొవ్వు. ఒకసారి గూగుల్ కొట్టి చూడండి తెలుస్తుంది. అంటే ఇటువంటి ప్రకటన చేసినప్పుడే వాళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారనేది దృఢపడింది. ఆ